ఈ సాయంకాల సమయంలో మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వింటూ ఉన్న శ్రోతలందరికీ షలోం. మీకు మీ కుటుంబాలకు శాంతి సమాధానమును కలుగునుగాక. ఈ సాయంకాల సమయం మరొకసారి మీ ఎదుటికొచ్చి ఈ రీతిగా దేవుని వర్తమానం తెలియచేయటానికి దేవాది దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవదేవునికే చెల్లునుగాక. ఏ నరుడు హెచ్చించుకుంటానికి ఏమీ లేదండి. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన ఇచ్చిన కృపావరములే. కాబట్టి వాక్యంలోనికి వెళ్ళక ముందుగా ఓ చక్కని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును చేరి ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మీ పరిస్థితిలో మీ ఇళ్లలో ఉన్న మీరు మీ బైబిళ్లను తీసుకుని, కీర్తన పుస్తకాలు తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాను. ఓ చక్కని పాట పాడి దైవజనరాలు తుకారాం రాణి గారు పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. రాణి తుకారాం గారు. పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వచ్చేద్దాం, వర్తమానంలోనికి వద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్దిగా ఆలస్యము, డిస్టర్బెన్స్ అయినప్పటికీ సమస్తము మేలుకే జరిగించే దేవుడవు, నీకు వందనాలు. వాక్యము నీది నాయన, వినుచున్న ప్రజలు నీ ప్రజలు నాయన. మరొకసారి నీ వాక్యాన్ని విత్తుచూ ఉండగా నీ ప్రజలు వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఎంతోమందికి లేని భాగ్యము, ధన్యత మీరు మాకు ఈ రీతిగా కలుగు చేసినందుకై మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మమ్మల్ని బలపరచువాడవు నీవే కాబట్టి సమస్తము మేలుకై జరిగించే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ లాక్డౌన్ సందర్భంగా నాయన, దేశం కొరకు, రాష్ట్రం కొరకు అయా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ని ఆయన బాధపడుతున్న కుటుంబాల కొరకు ఈ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఏదైనా మేలు చేసే దేవుడవు నాయన, ఈ బిడ్డలు మరొకసారి కనికరించండి, కృప చూపించమని మనం చేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను వర్ధలింప చేయండి. ఈ నామ మహిమ కొరకు వాడుకోండి. మరి ముఖ్యంగా అయా, బోధించుతున్న నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరచండి. నా జ్ఞానం కాదు నాయన, నీ జ్ఞానం, నీ ఆత్మ ప్రేరేపణతో నాయన నా మాటలను పక్కకు పెట్టి నాయన నీ మాటలు నా నోటికి అందించి క్షేమకరమైన పరిస్థితులు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, అనేకులు నాయన ధైర్యం పొందటానికి నీ కృప దయచేయమని, ఈ కరువు కాలంలో నాయన, శ్రమ కాలంలో, దుఃఖ కాలంలో అయా, అననుకూలమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆత్మీయ ధైర్యం పొందుకొనటానికి నీ కృపను దయచేయమని సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, మరొకసారి దేవుని వాక్యంలోనికి వచ్చేద్దాం. మీరు పగలు ఎక్కువగా ప్రార్థనలోను దైవవాక్యంను ధ్యానం చేస్తున్నారని నమ్మి ఆ దేవదేవుని స్తుతిస్తున్నాం. అలాగే బలహీనులుగా ఉన్న వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. మేము కూడా బలహీనుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము బయటికి వెళ్ళలేని స్థితి, లాక్డౌన్ వలన ఎవరిళ్లలో వారు ఉండటం వలన ఈ ప్రాంతంలో మరీ ఎక్కువగా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా 9 దాటిన తర్వాత వెళ్ళటానికి వీల్లేని పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇంట్లో వాడుకునే వస్తువులు తెచ్చుకోవటానికి మాత్రమే ఆ టైం ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ సమయాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు. జమ్మూ కాశ్మీర్ గురించి ఆలోచించినప్పుడు జమ్మూ కాశ్మీర్లో దాదాపు 100 రోజులకు పైనే ఇంటర్నెట్ పనిచేయలేదు. ఆగస్టు 15 నుంచి, ఆగస్టు ముందు నుంచి అండి, 2019 ఆగస్టు ముందు నుంచి ఇంటర్నెట్ పనిచేయలేదండి. అంటే అక్కడ సైనిక పరిపాలన జరిగింది. అక్కడ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల యొక్క అధికారాన్ని తొలగించి మొత్తం భారతదేశం అంతా ఒకటే అని ఆ జమ్మూ కాశ్మీర్లో కూడా మన భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేయటం జరిగింది. ఆ సమయంలో తిరుగుబాటుదారుల గురించి, మరి దేశ భద్రత కొరకు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయాల కంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ కఠిన నిర్ణయాలు కాదు అని మనం ఎంచాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఈ సమయంలో ఆత్మీయంగా బలం పొందటానికి ఇది ఒక అవకాశమని ఆలోచన చేయండి. ఈ సమయంలో ఎవ్వరూ కూడా
నిరాశ చేసుకునవద్దు, కృంగిపోవద్దు, అలసట చెందవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు, బలమైన దేవుడు. వాక్యంలోనికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్న మాటలు ఈ రోజున ధ్యానాంశంగా తీసుకోబోతున్నాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. ఈ ఈ ఈ వాక్యం మీద అనేకమైన ప్రసంగాలు విని ఉంటారు మీరు. నేను కూడా విన్నాను, నేను కూడా బోధించాను. ఈ రోజున మీ ఎదుటికి వచ్చి ఈ మాటలు చెప్పడానికి ఒక గొప్ప ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎన్నోసార్లు ఈ మాటల మీద మీరు ప్రసంగాలు విని ఉండొచ్చు, మంచిదే. ఇందులో ఏమైనా ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే మాటలు ఉంటే కనుక వాటిని తీసుకోండి, స్వీకరించండి. ఆ వాక్యానుసారంగా మీరు ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. వాక్యంలోనికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఎంచబడును. గమనించాలి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఎంచబడును అన్నాను, ఉండును. దుర్దినాలు ఇవి, దుర్దినాలు. మనకు ఒక స్నేహితుడు కావాలి, మనకు ఒక స్నేహితుడు అవసరం. నిజమైన స్నేహితుడు కావాలి. ఎంతోమందికి మనకి స్నేహితులు ఉండొచ్చు, కానీ నిజమైన స్నేహితుడు కావాలి. గుర్తుంచుకోండి ప్రియులారా, ఈరోజున చాలామంది నిజమైన స్నేహితులు నిజమైన స్నేహితుల గురించి మనం ఆలోచిస్తే, ఈ లోకంలో అవసరార్థం ప్రేమించే స్నేహితులు ఉంటారు, అవసరార్థం అడ్డం పెట్టుకునే స్నేహితులు ఉండొచ్చు, లేకపోతే సమ్ పర్పస్ నిమిత్తం, ఉద్దేశాల నిమిత్తం, వారి కోరికల నిమిత్తం అడ్డం పెట్టుకునే స్నేహితులు ఉండవచ్చు. నేనంటాను, బాల్య స్నేహితులు మంచిగా ఉంటారండి. కానొకప్పుడు ఊర్లు మారిపోయి ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, కానీ ఆ పాత రోజుల్లో, లేకపోతే బాల్యములో, ఆ చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్ అని, బెంచ్మేట్స్ అని, ఎలాగైతే ఆ స్నేహితులు ఇప్పుడు కూడా, నేను సేవకుడిని అయిన తర్వాత అనేక మంది నా గురించి ఎంక్వైరీ చేసి, నేనేదో గొప్పవాడిని కాదు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన వారికి వచ్చి ఫోన్లు చేసిన అనుభవం నేను ఎరుగుదును. వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటారు, ఏదో ఆశించి కాదు. మంచి ప్రేమ కలిగిన స్నేహితులు దేవుడు నాకు ఇచ్చాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మరి బైబిల్ గ్రంథంలో స్నేహితుల గురించి చెప్పుకోవాలి అంటే అనేక మంది గురించి మనం చెప్పుకోవచ్చు. యవన జీవితం గురించి చెప్పుకోవాలంటే యేసేపుని గురించి మనం చెప్పుకోవచ్చు. స్నేహితుల గురించి చెప్పుకోవాలంటే దావీదు, యోనాతానుల గురించి మనం చెప్పుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు చూసిన తర్వాత క్రొత్త నిబంధనలోనికి మనం వద్దాం. కారణం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి స్నేహితుడిని దావీదు పొందుకున్నాడు. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారు అంటే, స్నేహితులను సంపాదించుకుంటున్నారు కానీ ఆ స్నేహాన్ని నిలబెట్టుకోలేని స్థితిలో అనేక మంది జీవిస్తున్నారు. అది డబ్బు వల్ల కావచ్చు, లేకపోతే వారికి ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు. ఒకసారి స్నేహితులుగా ఉన్న తర్వాత కొంతకాలం స్నేహం చేసి ఆ తర్వాత వీడు మనకు ఉపయోగపడరా అనుకున్నప్పుడు విడిచిపెట్టేసే అనుభవాలు చాలామంది కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని పిల్లారా, నిజమైన స్నేహితుడు విడువక
విడిచిపెట్టడు. శ్రమొచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, అననుకూలమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన విడిచిపెట్టని దేవుడుగా మనకుంటాడు. అటువంటి స్నేహితుడు మనం చెప్పుకోవాలంటే యేసు క్రీస్తు వారి గురించి. యోహాను సువార్త మనం చదివినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు మనం చదివినట్లయితే, తన శిష్యులను మీరు నాకు నిజముగా స్నేహితులై ఉన్నారు అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుండి 15 వచనం వరకు. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవరు? ఎవరు లేడు. తన స్నేహితుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పటానికి ఒక నిదర్శనం ఏంటంటే తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుదిరగడు. తర్వాత, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యందరు. ఎప్పుడు? నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను మీరు అనుసరించిన వెడల, వెంబడించిన వెడల, మీ హృదయాల్లో వాటిని భద్రపరుచుకున్న ఎడల, వాటి ప్రకారం మీరు ప్రవర్తించిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు, స్నేహితులై ఉంటారు. గొప్ప మాట అండి. ఎవరితో చెప్తున్నాడు తెలుసండి? చేపలు పట్టుకునే వాళ్ళతో చెప్తున్నాడు. జాలర్లు, పామర్లు, విద్య లేని పామర్లను ఆయన ఇష్టపడి ఆయన పిలిచి శిష్యులుగా అతనితో పాటు తిప్పుకొని, శిష్యులు ప్రవక్తలుగా, అపోస్తలుగా చేశాడు. అపోస్తలను ఇప్పుడు మీరు నాకు స్నేహితులై ఉన్నారు అంటున్నాడు. ఎవరైతే ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, దేవుని ప్రియులారా, నీవు ఆయన మాటల ప్రకారం నీవు అనుసరించినట్లయితే, వెంబడించినట్లయితే నీవు ఆయనకు స్నేహితుడు. దేవుడే నీకు స్నేహితుడైతే ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. స్నేహితులు ఎప్పుడు కలుస్తారో తెలుసండి? సంతోష సమయంలో కదా. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఒక్కో స్నేహితులు వేరుగా ఉంటారు. గ్లాసులు గలగల అంటున్నప్పుడు, జేబులో డబ్బులు బాగా ఉన్నప్పుడు స్నేహితులు గుర్తు. కానీ నా యేసయ్య అయ్యేమీ కాదు, నా మాటలు మీరు అనుసరించిన ఎడల, నా ఆజ్ఞలను మీరు వెంబడించిన ఎడల నేను మీకు స్నేహితుడనయ్యందును. ఈ రోజున మీరు ఆజ్ఞలు కనుక మీరు వెంబడిస్తే ఆయనే మీకు స్నేహితుడు, ఆయనే మీకు మార్గదర్శి. ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచు. దాసులుగా ఉండవలసిన మనలను ఆయన అన్నాడు స్నేహితుడు. దాసుడు ఎప్పుడు ఇంటి బయటే ఉంటాడు, పనివాడు ఇంటి బయటే ఉంటాడు. కానీ స్నేహితుడు ఇంటి లోనికి వచ్చి భోజనపు బల్ల చుట్టూ ఉంటాడు. స్నేహం అంత గొప్పదండి. ఈ రోజున నీవు దాసుడుగా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు, స్నేహితుడిగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. ఇబ్బందులు వచ్చినా ప్రేమిస్తూనే ఉంటాడు, కష్టం వచ్చినా ప్రేమిస్తూనే ఉంటాడు. నీ జేబులో డబ్బులు అయిపోయినా, వాడి దగ్గర లేకపోయినా, వేరొకరి దగ్గరికైనా వెళ్ళి తీసుకుని వచ్చి నిన్ను తృప్తిపరచడానికి ఇష్టం. యేసు ప్రభు వారు చాలా క్లియర్గా ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకడు గొప్పవాడు, ఒకడు బీదవాడు. బీదవాని ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఆయన దగ్గర ఏమీ లేవు. ఆ మధ్యరాత్రి సమయంలో ఉన్నవాడి ఇంటికి వెళ్ళి, స్నేహితుడా స్నేహితుడా, మార్గ మధ్యములో నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, ఇదిగో దయచేసి 3 రొట్టెలు నాకు బదులిమ్ము.
ఆయన అంటాడంట, అనుకుంటాడు మనసులో, అయ్యో నా పిల్లలు పరుండి ఉన్నారు, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా ఉన్నారు, నేను లేచి ఇవ్వలేను అని మనసులో అనుకున్నా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అందులో అర్థమైంది, చదవండి. ఇయ్యకపోయినను మాటి మాటికి అడగటం వల్ల, మాటి మాటికి యాచించడం వల్ల, మాటి మాటికి తలుపు కట్టడం వల్ల, మాటి మాటికి అడగటం వల్ల అతడు లేచి అతని స్నేహితునికి ఇయ్యకుండునా, తన స్నేహితుడు మార్గమధ్యము నుండి వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు, ఏమీ లేవు ఆయన దగ్గర. ఆ స్నేహితుడు పొరుగు వాని ఇంటికి వెళ్ళి, తన స్నేహితుడైన ఇంటికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నా స్నేహితుడు వచ్చాడు, అలసిపోయి వచ్చాడు, 3 రొట్టెలు బదులువు, నేను మీకు ఇచ్చేస్తాను. లేకపోయినా వేరొకరి దగ్గరికి వెళ్ళి తీసుకుని నీ అవసరాన్ని తీరుస్తాడు స్నేహితుడు. నీ మీద పరాన్న జీవిగా బ్రతకడు, ఎప్పుడు నువ్వు ఖర్చు పెట్టడానికి చూడడం. ఆ యేసయ్య మాత్రం ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే, వెంబడిస్తే తప్పకుండా ఆయన నిన్ను వెన్నంటి ఉంటాడు. వెన్నంటి ఉండటమే కాదు, నీవు ఆయనకు స్నేహితుడుగా ఉంటావు, ఆయన నీకు స్నేహితుడుగా ఉంటాడు. మూడవది, నువ్వు దాసుడువు కాదు, ఇక నుండి నీవు నాకు స్నేహితుడు అయి ఉంటావు. యేసు ప్రభు వారు చెప్పిన మాట. 15 వచనం, ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులయ్యుందురు. కనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. మీరు నాకు ఇక నుండి శిష్యులు కాదు, ప్రవక్తలకు అపోస్తులు కాదు, ఇప్పుడు నాకు స్నేహితులయ్యున్నారు. గొప్ప ఆధిక్యత అండి. చాలామంది గొప్పవారి దయను పొందుకోవటానికి ఇష్టపడతారు. దాత అందరికీ స్నేహితులే అని దేవుని వాక్యం చెప్తుంది. దాత అందరికీ స్నేహితుడే. ధనమున్న ప్రతి ఒక్కరూ అలా ఆయన నాకు స్నేహితుడండి అని చెప్పుకుంటారు. ఆయన ఎప్పుడు చెప్పుకుంటాడో లేదో మనకు తెలియదు. ఇప్పుడు దేనికి మనందరం మన గవర్నమెంట్ బాగుండాలి అని, నాయకులకు మంచి జ్ఞానం ఉండాలని, మనల్ని పరిపాలన చేయటానికి మంచి ఆలోచనలు దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామంటే ఆయన ఏమంటాడు? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అంటాడు, అంతే. ఆయన నా స్నేహితుడండి అని మనం ఏమైనా చెప్పుకుంటాం? చెప్పుకో, నాకేం నష్టం? నేను నిన్ను నా స్నేహితుడని 10 మందిలో పరిచయం చేస్తే అది వేరేగా ఉంటుంది. అని యేసు ప్రభు దీనులమైన మనల్ని నా స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్నేహితులే. దాసులు కాదు, స్నేహితులే. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు మనం చదివితే, పవిత్ర హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పరిశుద్ధపరచు వారికి అందరికి ఒకటే మూలము, ఈ హేతువు చేతను పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికి ఒకటే మూలము.
ఈ హేతువు చేతను వారి సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. పరిశుద్ధపరిచేవాడెవరు? ఆయనే. పరిశుద్ధపరచబడేవాడు ఎవరు? మనము. మనలను ఆయన స్నేహితుడు అని పిలవటానికి సిగ్గుపడటం లేదంట. సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, ఈ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని అనెను. చాలండి. సమాజ మధ్యములో ఈ స్నేహితులు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. కాబట్టి దేవుని సంగమా, దోసులమైన మనల్ని, బీదవారమైన మనల్ని, విద్యాహీనులమైన మనలను ఆయన ఏం పిలుస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని దాసులుగా నేను చూడట్లేదు, మీరు నాకు స్నేహితులయ్యిందురు. మీరు నాకు స్నేహితులయ్యా. ఎన్నోసార్లు పాడతాం, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను, నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా బ్రతుకలేను, నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా బ్రతుకలేను, బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను స్నేహితుడా, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను విడచి నేనుండలేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ఈ సంఘాల్లో ఈ పాటలు మనము పాడుకునే పాటలే. పాటలైతే పాడుతున్నాం, ఆయన మనల్ని స్నేహితుడిగా 10 మందిలో గుర్తించాడా? ఆయన మనల్ని స్నేహితుడిగా గుర్తించాలి అంటే ఆయన వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. నిజమైన స్నేహితుడు విడువక ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. సమయం అనక అసమయం అనక. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే స్నేహం కాదు, పేద స్థితిలో కూడా, ఏమీ లేని స్థితిలో కూడా ఆయన నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయన వాక్యాన్ని వెంబడించే అనుభవం ఉందా? చూద్దాం. యోనాతాను దావీదు పడుతున్న శ్రమలను చూసి, దావీదు, దేవుని ప్రియులారా, మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. సౌలు దావీదును తరుముతూ ఉంటాడు. దావీదు అనేక పర్యాయాలు ఫిలిష్తీయులను నేను తరుముదునా లేదా అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు దేవుడైన యెహోవా చెప్పిన మాట, నువ్వు వెళ్ళు, నేను నీకు వారిని అప్పగిస్తాను, నేను వారి మీద నీకు జయం ఇస్తాను. ప్రతి చిన్న విషయం కూడా దావీదు దేవుణ్ణి అడిగేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే మాటలు మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. ప్రతి చిన్న విషయం, ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాలా వద్దా అని అడిగితే దేవుడు వచ్చి మాట్లాడేవాడు, నీకు విజయం ఇస్తాను, వెళ్ళు. అలాగా అనేక పర్యాయాలు
విజయం పొందుకున్నప్పటికీ సౌలు మాత్రం అతన్ని తరుముతూనే ఉన్నాడండి. ఎలాగ తరుముతూ ఉన్నాడంటే మామూలుగా కాదు. దావీదు కైలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని ఏం చేయాలని చాలా ఆలోచిస్తున్నాడు. దిబ్లాకు కూడా వెళ్ళిపోయాడు. ఏమండి? అయితే ఆ స్థలములో, ఆ అరణ్య స్థలములో, ఆ కొండల స్థలములో యోనాతాను వచ్చాడు. చూడండి 23వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, నీవు ఇశ్రాయేలీలకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతన్ని బలపరిచెను. నిజమైన స్నేహితుడు ఏమండి క్షేమకాలములో బలపరుస్తాడు దేవుని మాటలు చెప్పి. ఇంకా నీరసం వచ్చే మాటలు చెప్పడు. అయ్యో లాక్డౌనా, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఇలాగ సాగదీరు. ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు. జీవము గల దేవుడు మనకున్నాడు. శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. పోషించగలిగిన సమర్థుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనము చింతించిన అవసరం. ఈరోజు నీవు తరమబడుతున్నావు. దావీదు, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు. ఇప్పుడు మనం ఇళ్లలో దేనికి బందీలుగా ఉంటున్నాం? కోవిడ్-19 అనే క్రిమి ప్రపంచ దేశాలను భయపెడుతుంది. కాబట్టి మనం ఒకరినొకరు కలుసుకోకుండా, ఒకరికొకరు మాట్లాడుకోకుండా, ఎదురుపడి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న కాళ్ళు చేతులు శుభ్రం తుడుచుకోవటం. అవునా కాదండి? నిన్ను తరుముతున్న సౌలు నిన్ను పట్టుకొన జాలడు. దేనికంటే దేవుని హస్తం నీకు తోడయ్యున్నది, దేవుని కృప నీకు తోడయ్యున్నది. ఆయన క్షేమ కాలములో నిన్ను ఆదరించే దేవుడు. యోనాతాను చెప్తున్న మాట అండి. మీరు 13వ వచనం నుండి మనం చదివినట్లయితే చాలా బాగా అర్థమైంది. 14 నుంచి దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను. ఎంత చక్కని మాట అండి. దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఈ రోజున మీ జీవితాల్లో అప్లై చేసుకోండి. కరోనాకు మనల్ని అప్పగించే దేవుడు కాదు మన దేవుడు. తరుముతూ ఉంది. దావీదును సౌలు చేతికి అప్పగింపనివ్వకుండా చేసిన దేవునికి ఎన్ని స్తోత్రాలు చెల్లించాలండి మనం. ఎన్ని స్తుతులు చెల్లించాడు కాబట్టే దావీదుని ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు అన్నాడు. నీవు దేవుని వాక్య ప్రకారం అనుసరించినట్లయితే, దేవుని వెంబడించినట్లయితే ఏ కరోనా నిన్ను దరి చేరద్దు. నీ పక్కనున్నోడికి రావచ్చు, నేను చెప్పలేను. వాడు కరోనాతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ నీ దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. ఆయన నిన్ను అప్పగించడు, వ్యాధికి అప్పగించడు, రోగానికి అప్పగించడు, మరణమునకు అప్పగించడు. తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను భద్రపరిచే దేవుడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతన్ని నేను ఘనపరిచెదను. దీర్ఘాయువుతో ఆయన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపెట్టెదను. ఏమండి, ఈ మాటలు ఊరికనే రాశాడంటారా మోషే గారు? మనం ఏదో చదువుకుని వెళ్ళిపోవటానికి అనుకుంటున్నారా, లేదా ధైర్యం పొందటానికి అనుకుంటున్నారా? అవును ప్రియులరా,
దేవుని వాక్యము చేత బలము పొందాలి మనం. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని ఈ రోజున నిన్ను నన్ను కరోనాకు అప్పగించటం లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి, ఆమేన్ చెప్పండి. కష్టాలకు అప్పగించడండి. కష్టాలు తాత్కాలికం. చాలామంది భయపడిపోతున్నారు. మా చర్చిలో కూడా దేవుని పిల్లరా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. జగన్ గారు జీతాలు పెంచారనగానే ఎంతో సంతోషమైపోయారో, కానీ ఇప్పుడు కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. సామాన్యమైన కష్టం కాదు. 3 కుటుంబాలు మా దగ్గరే రక్షణ పొందారు. కానీ ఈ పరిస్థితుల్లో డ్యూటీకి వెళ్ళకపోతే కుదరదు. పారిశుద్ధ్య కార్మికులు తెలుసు కదా, రోడ్లు తుడుస్తారు, చెత్తలు ఎత్తుతారు, కాలువలు తీస్తారు, అన్నీ. వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందించాలి మనం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం సౌలు చేతిలో నుండి దావీదును దేవుడైన యెహోవా తప్పించాడు. దేవుడు సౌలు తరుముతుంటే ఒక కొండ వైపు నుంచి మరొక కొండకి చుట్టూ తిరిగారు, కానీ ఈ కొనన సౌలు ఉంటే ఆ కొనన దావీదు ఉండేవాడు. వీళ్ళు ఇటు వస్తున్నారు అంటే అలాగే వెళ్ళిపోయేవారు. ఒకసారి అలాగే జరిగిందండి. ఇంకా కొద్దిసేపట్లో దొరుకుతాడేమో అన్న టైంలో ఓ పన్నోడు వచ్చి, అయ్యా ఫిలిప్పీలు మన రాజ్యం మీదకి దండెత్తుతున్నారు, అర్జెంటుగా రావాలంటే అప్పటికప్పుడు మూటములు సర్దుకుని మరలా వెళ్ళిపోయాడు రాజ్యానికి. తరమటం ఆపేసి. దేవుని పని కాదా ఇది? ఈ రోజున మిమ్మల్ని బలపరచడానికి, దేవుని వాక్యంతో బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు మమ్మల్ని నిలవబెట్టాడు. ఆయన అంటున్న మాట 15వ వచనం, తన ప్రాణము తీటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని 14వ వచనం, సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. అనుదినము అనుదినము. రేపు ఆదివారం 6 ఆదివారాలు అవుతాయండి. ఏమండి? 6 ఆదివారాలు ప్రార్థనా స్థలాలు మూయబడి, దేవుని మందిరాలు మూయబడి. హిందువులు కూడా పండగలు చేసుకోలేదు. ఈ రోజు నుంచి ముస్లిమ్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక చోట కలిసి నమాజ్ చేయటానికి అనుమతించలేదు గవర్నమెంట్ వారు. ప్రతి ఒక్కరిని భయపెడుతుంది ఈ వ్యాధి. ఇంకా తీవ్రత పెరగచ్చు అంటున్నారు అధికారులు. కానీ దేవుని నామములో నేను మీకు తెలియచేస్తాను, సౌలు అనుదినము ప్రాణము తీయటానికి వెతికినప్పటికీ దేవుడు అతనికి అండగా ఉన్నాడు, అతన్ని తప్పించాడంటండి. దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు చేతికి అప్పగించలేదు. వ్యాధికి మనల్ని అప్పగించడు. నమ్మండి, నమ్మండి, విశ్వసించండి, దేవుని మాటలు వెంబడించండి. ఆయన మనల్ని వ్యాధికి అప్పగించే దేవుడు కాదు అని దైవజనుడిగా నేను మీకు ఒక క్రిమికి అప్పగించే దేవుడు కాదు. ఐగుప్తు దేశం అంతా చీకటి 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 చీకటి. గోషాను దేశములో వెలుగు ఉన్నది, వెలుగు ఉన్నది. దేవుని బిడ్డలకు వెలుగు ఎప్పుడు ఉంటుందండి? ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడు. పైకి భక్తి గలవారై దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతే నేను చెప్పలేను, కానీ నీవు దేవుని శక్తి కలిగి దేవుని వాక్యమును అనుసరిస్తూ వెంబడిస్తున్నట్లయితే తప్పకుండా దేవుని దూత నిన్ను వెంబడించిద్ది. దేవుని వాక్యానికి వచ్చేద్దాం. 15వ వచనం,
తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యంలో ఒక వనములో దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చి చెప్తున్నమాట, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. ఎవరు చెప్తున్నారండి? సౌలు యొక్క కుమారుడు. సౌలు తరువాత రాజు, ఇశ్రాయేలీలకు రాజు అవ్వవలసిన వాడు, వారసత్వం కాబట్టి ఆ రోజుల్లో. కానీ యోనాతాన్ అంటున్నాడు, నా తండ్రి నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీలకు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. చూడండి, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది అని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. దేవుణ్ణి బట్టి ఇతరులను నీవు బలపరుస్తున్నావా? లేకపోతే అనేక మంది హృదయాలను తీస్తున్నావా? ఎక్కడో దాకా దేనికండి? జ్వరం వస్తే అమ్మో జ్వరమా, ఈ లాక్డౌన్ సందర్భంగా అమ్మో 3 రోజుల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా, 3 రోజుల నుంచి నిద్ర పడతలేదా, 3 రోజుల నుంచి ఏం తినలేదా, అయ్యో ఇలాగైతే మా 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 ఊర్లో పిన్నామంట చచ్చిపోయిందంట, జ్వరం వచ్చి చచ్చిపోయిందంట అంటే విన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? వెంటనే గుండెలు గనక అవిసిపోతాయి, చెమట పట్టేసిద్ది. విశ్వాసులు మాట్లాడుకునే మాట్లాడండి, అక్కడ మా ఫలానా వాళ్ళకి ఇలా జరిగింది, మేము చూసాము, ఇక్కడ ఫలానా వాళ్ళకి ఇలా మనం ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. మంచం మీద చచ్చిపోవటానికి సిద్ధముగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళైనా సరే, మారు మనసు పొందు, రక్షణ పొందుతావు, నీ నోటితో ఒప్పుకో, హృదయమందు విశ్వసించు యేసు క్రీస్తు దేవుడని. ఎప్పుడు క్షణంలో చచ్చిపోతాడు అన్నవాడి దగ్గరికి కూడా దైవజనుడిగా నన్ను పిలిస్తే నేను ఇదే మాటలు చెప్తాను. కన్ఫెషన్, పాప క్షమాపణ, ఒప్పుకోవాలి, ఒప్పించాలి. దైవజనులమైన విశ్వాసులైన మనం ఇప్పుడు వరకు ఎటువంటి పాపాలు చేసావో, ఎటువంటి దోషాలు చేసావో క్షమించు నాయనా అని ప్రభు పాదాలు పట్టుకో. చాలామంది ఏమనుకుంటారంటే మంచిగా తలంటు పోసుకుని కొత్త బట్టలు వేసుకుని మందిరానికి వెళ్ళి సాష్టాంగ పడితే అదే ప్రార్థన అనుకుంటారు చాలామంది. ఆలకిస్తున్నారు కదా? ప్రార్థన అనేది మనము నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చండి. నెహెమ్యా రాజు ఎదుటనున్నాడు. నెహెమ్యా రాజు ఎదుట నుండి రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ఏంటి నీ ముఖము చిన్నపుచ్చుకున్నావు, నీకేం వ్యాధి లేదు కదా, జబ్బేం లేదు కదా, నీ ముఖము విచారముగా ఉందేంటి, నీ హృదయములో దుఃఖము చేత అది కలిగి ఉన్నదని అని ఏమైనా ఉందా అని అడిగితే ఆయన భయపడిపోతూ, ఎంత భయమో తెలుసా అండి, రాజు చిరంజీవి అగునుగాక, మా ఊరిలో ఉన్న మా పితరుల పట్టణము కాల్చివేయబడింది, మా పట్టణం అంతా కాల్చివేయబడింది అని ఎప్పుడైతే చెప్పాడో, దానికి కావలసినవన్నీ నేను ఇస్తానయ్యా, నువ్వు సెలవు తీసుకుని ముందు ఆ పని చూడు అనగానే నెహెమ్యా దేవుని స్తుతించెను అని దేవుని వాక్యం చెప్పాడు. ప్రార్థన చేశాడు. ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను మరలా కట్టుదునని అనగా, చూడండి, నెహెమ్యా రాజు ఎదుట ప్రార్థించగా ఆకాశమందు ఆసీనుడైన దేవునికి ప్రార్థన చేశాడు.
మనం ఈ రోజుల్లో ఏమంటామంటే మంచి బట్టలు, కొత్త బట్టలు ఉంటేనే పండగ, ఎక్కడికి, మందిరానికి వెళ్తాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆడపిల్లలు మరీ ముస్తాబు అవుతారు. మంచిదే, ఆడపిల్లలే ముస్తాబు అవ్వాలి. ఒకప్పుడు అనేవాళ్ళు పెద్దలు, అరే ఆడపిల్ల అంటే కష్టం రా పెంచడం, వాళ్ళకి అన్నీ చూడాలి. మగోడు అనుకో గోచిగుడ్డ పెట్టుకుని తిరిగినా ఎవరు ఏమనుకోనేవాళ్ళు కాదు అనేవాళ్ళు. కారణం ఏంటంటే పల్లెటూరులో అది. ఇప్పుడు పల్లెటూర్లు పట్టణాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ చూడలేము గోచిగుడ్డలో. ఎక్కడ చూడగలం అంటే అరకు, పాడేరు, ఇంకా లోపలికి అన్నమాట. ఆ ఏరియాలో వాళ్ళు దేనికి మాటలు చెప్తున్నారంటే ఆడపిల్ల మంచిగా అలంకరించుకోవాలి, మంచిదే కాదంట్లా, కానీ ఎక్కువగా అలంకరించుకొని, ఏమండి దేవుని వాక్యం చెప్తుంది కదా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్తుంది. అటువంటి ఎక్కువ ఎబ్బెట్టుగా కాదు, తగుమాత్రం. ఎస్తేరు తగుమాత్రం, తగుమాత్రం. హెగ్డే ఏమైతే ఇచ్చాడో ఆ వస్తువులను, ఆ వస్త్రాలను, ఆ అలంకరణను వేసుకుని వెళ్ళింది కాబట్టి ఆ రాజుకు దయ కలిగిందండి, ఇష్టురాలాయను. అవును ప్రియులారా, ఈ రోజున దేవుని మాటలు చెప్పేవారు కావాలి, కథలు చెప్పేవాళ్ళు కాదండి. కథలు చెప్పేవాళ్ళు కాదు, స్టోరీలు చెప్పేవాళ్ళు కాదు, కలిపి చెడిపెడి మాటలు చెప్పేవాళ్ళు కాదు, సమయాన్ని దొంగిలించేవాళ్ళు కాదు. దేవుని వాక్యము చేత మనల్ని బలపరచాలి. దావీదు, యోనాతాను దేవుని బట్టి దావీదును బలపరిచాడు. నీవు ఇశ్రాయేలీలకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. దావీదు రాజుగా వచ్చే సమయానికి యోనాతాను అతనికి సహకారిగా లేడు, కానీ సౌలు ఇంటిలో ఉపకారం పొందటానికి, యోనాతాన్ను బట్టి సౌలు కుటుంబంలో ఉపకారం పొందటానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు అడగటానికి కారణం, ఒకానొకప్పుడు దేవుని వాక్యము చేత బలపరిచిన యోనాతాన్ని మర్చిపోలేదు. ఎంత గొప్ప సహవాసం అంటే, ఈ 18వ అధ్యాయం మనం చదివినట్లయితే, మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, దావీదు, మొదటి వచనం నుండి, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. యోనాతాను దావీదుని జ్ఞాపకం చేసుకోండి. యోనాతాను రాజు యొక్క కుమారుడు. సౌలు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న అతను, అంత హోదాలో ఉన్న రాజు యొక్క కుమారుడు యోనాతాను బర్రెలను కాసుకుని, పశువులను కాసుకుని, గొర్రెలను కాసుకునే దావీదును ప్రేమించడం అది అవాస్తవం అండి. కానీ వాస్తవం. ఈ రోజున ఎక్కడో ఉండవలసిన మనలను, ఎక్కడో ఉండవలసిన, ఏదో పని చేసుకుని, ఏదో వ్యాపారం చేసుకుని, ఏదో కూలి పనులు చేసుకునే మనలను దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆశ్చర్యమండి. యేసుక్రీస్తుకి సాదృశ్యంగా యోనాతాను కనబడుతున్నాడు. తన ప్రాణ స్నేహితుడిగా భావించు యోనాతాను దావీదును ప్రేమించాడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తూనే, దేవుని మాటలు చెప్పి
ధైర్యం పొందటానికి, ధైర్యపరచటానికి, బలపరచటానికి కారణం ఒకటే, అతడు నా స్నేహితుడు. ఎన్ని పొరపాట్లు చేసినా వాడు నా స్నేహితుడు అంతే. గొప్ప ఆశ్చర్యం అండి. చూద్దాం. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఏం చేసుకున్నాడండి? ఈ రోజు నుండి నువ్వు నేను స్నేహితులమురా. ఒకవైపు బావమరిది కావచ్చు, అదంతా పక్కన పెట్టేశాడు. మీకాలును ఇచ్చాడండి సౌలు. ఒక పక్కన బావమరిది, చిన్నోడు కదా దావీదు. బంధుత్వం కాదు అక్కడ కావాల్సినది, స్నేహము. స్నేహితుడుగా. ఈ మాటలు ఒక్కొక్కసారి మన హృదయాలను ప్రేరేపిస్తే మనము స్నేహితుల్ని మర్చిపోమండి. అవసరార్థం స్నేహం చేయమండి మనం. అనుకూలతను బట్టి స్నేహం చేయమండి మనం. 27 సంవత్సరాల క్రితం మా నాన్నగారి స్నేహితుడు వాళ్ళ అబ్బాయి 2018లో ఈ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో పనుండి వాళ్ళు వచ్చి వాళ్ళ పాప సర్టిఫికేట్లు ఏదో కావాలని వచ్చి, మేము కూడా ఫలానా ఊరని తెలుసుకుని, గుంటూరు జిల్లా రేపల తాలూకా బట్టిప్రోలు గ్రామం అని తెలుసుకుని ఇక్కడికి వచ్చారండి. మా యోగక్షేమాలు వాళ్ళని చూసి మేము ఎంతగా ఆనందించామో. మా నాన్నగారు అంత స్నేహితులు, అంత స్నేహం చేసేవాళ్ళు. వాళ్ళ సహోదరుడు మా అన్నయ్య స్నేహితుడు. దేనికి మాటలు చెప్తారు? స్నేహము మర్చిపోయేది కాదు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న స్థితిలో నుండి దేవుడు ఉన్నతమైన స్థితికి వచ్చాడు. కారణం ఒకటే, దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు, దేవుని నామాన్ని ఘనపరిచాడు. కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితి, యోనాతాను చేత ప్రేమించబడటం గొప్ప అదృష్టం. తెలుసండి, సౌలు కూడా ప్రేమించాడు ఒకప్పుడు. కానీ దేనికంటే ఎక్కడ రాజ్యము పోద్దో అన్న ఒక అసూయతో దావీదును ప్రేమించలేకపోయాడు. అసూయన చోట ప్రేమ ఉండదు, కపట ప్రేమ ఉంటుంది. అంతే, యాక్టింగ్ అనొచ్చేమో. యోనాతాను ప్రేమ అటువంటిది కాదు. నా యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. నా యేసయ్య ప్రేమ, నీ ఆజ్ఞలను అనుసరిస్తే నిన్ను దాసులని నేను పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తాను. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం పొందుతున్నావా? సౌలు దావీదు ప్రాణము తీయటానికి చూస్తుంటే దేవుడు అడ్డుపడ్డాడు సుమా. ఈ రోజున కరోనా మన ప్రాణాలు తీయటానికి ఎదురు చూస్తూ ఉంటే దేవుడు అడ్డుపడి నిన్ను సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. నీకు ఎటువంటి అపాయము రాకుండా తన కృపనిస్తున్నాడు. ఎంత మంచి స్నేహితుడు కావాలండి మనకి, మన కొరకు ప్రాణం పెట్టిన, విలువైన రక్తంను ధారపోసిన స్నేహితుడు. అట్టి స్నేహితుడిని నేను కలిగి ఉన్నాను. మరి మీరు కలిగి ఉన్నారా? ఆలోచించండి, ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రేపు ఉదయం 10:30 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
10:30కి మేము ఆరాధనలకు వెళ్ళిపోతాం, పాటలు పాడుతూ. కరెక్ట్గా 11 గంటలకల్లా స్క్రీన్ ఆన్ అయిపోద్ది. మరి వాక్యము, ఆరాధన క్రమం జరపబడింది. కాబట్టి మీ పనులు ఇళ్లల్లోనే ఉండి దేవుణ్ణి మహింపరచవలసిందిగా దైవజనుడిగా నేను మీకు కోరుకుంటున్నాను. అశ్రద్ధ చేయవద్దు. ఈ దేవుని వాక్యము చేత బలము పొందే సమయమని మీరు అశ్రద్ధ చేయొద్దు. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్, కృప, అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వారందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, భయభక్తితో తల వంచుదాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, సర్వోన్నతుడా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. సాయంకాల సమయంలో ఇటు రీతిగా నీ నామాన్ని మహిమపరచడానికి, నీ సువార్తను ప్రకటించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా, మీకు వందనాలు. దాసులు నిలబెట్టుకొని నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో దావీదుని, యోనాతాన్ని మా ఎదురు తీసుకొని వచ్చి అనేక విషయాలు మీరు మాకు బోధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎటువంటి అననుకూలమైన పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ప్రభువా నీవు మాతో ఉండే దేవుడు అని, ప్రభువా మా మంచి స్నేహితుడు అని ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభా, మేము కూడా అట్టి అనుభవాన్ని పొందుకునేవారుగా, అటువంటి అనుభవాన్ని కలిగిన వారుగా మమ్మల్ని స్థిరపరచమని మేము ప్రార్థిస్తున్నాం. నిజమే అయ్యా, నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అన్న రీతిగా నాయన నీ వాక్యానుసారమైన జీవితాలను మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. గొప్ప దేవా, నీ ధర్మశాస్త్రం యథార్థమైంది, నీ లేఖనములు సత్యమైనవి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. ఇంకా నీ కృపతో మమ్మల్ని నింపండి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాయన నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభువా. అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అయ్యా, బలహీనలు బలపరిచే దేవుడు నాయన, శక్తి లేని వారికి శక్తినిచ్చే దేవుడు తండ్రి. అయ్యా, మీ నామములో ప్రార్థిస్తున్నాం. త్రియేక దేవా అయ్యా, నీ కనికరము నీ ప్రజల మీదకు వచ్చినగాక మేము ప్రార్థిస్తున్నాం. నీ కోపము క్షణం మాత్రమే నాయన, నీ దయ ఆయుష్కాలం ఉంటుంది ప్రభువా. అయ్యా, నీ దయ వచ్చినగాక మేము ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి, లైవ్ ప్రోగ్రాము ద్వారా అయ్యా నీ వాక్యాన్ని విని ప్రభువా ఆదరించబడుతున్న అనేక మందిని కూడా ఇంకా అయ్యా నీ కృపతో నింపమని మేము ప్రార్థిస్తున్నాం. నిజమే తండ్రి, అనేక మందిని బలపరిచేవారుగా అయ్యా అట్టివారుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఇప్పుడు వరకు అనేక మందిని నిరుత్సాహపరిచామేమో తండ్రి, అవిశ్వాసపు మాటలు మాట్లాడామేమో తండ్రి, దయతో క్షమించండి నాయన. అయ్యా, దావీదుకు తోడైన దేవుడు నాయన, ప్రతి ఒక్కరికి నీవు తోడైండే దేవుడు తండ్రి. నీ ఆజ్ఞలు అనుసరించి, నీ కట్టడలు అనుసరించే వారిని నిశ్చయముగా నీవు స్నేహితులుగా స్వీకరించే దేవుడు తండ్రి. నీలాంటి స్నేహితుడు ఎవరున్నారయ్యా? నిజమైన స్నేహితుడు తండ్రి, నీకు వందనాలు అయ్యా. కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ప్రభా, కరెంటు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నాయన ఇటు రీతికి ఈ ప్రోగ్రామును ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కోట్ల కొలది స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇంకా అనేక మందిని బలపరచండి, ఆత్మీయ అభివృద్ధి పొందడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ప్రణాళికలను బట్టి ఈ రీతిగా ముందుకు నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ఇదిగో నీ పరిచర్లు అనేక మంది పాలి భాగస్తులుగా ఉంటుండగా నిశ్చయముగా వారి కుటుంబాలు దీవించబడును గాకని మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీవు అన్యాయస్తున్న దేవుడు కాదు నాయన. అయ్యా అయ్యా, నువ్వు అబద్ధమాటకు నరుడు కాదు నాయన. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేసే దేవుడు నాయన. దేవా, ఈ రీతిగా పరిచర్య ముందుకు వెళుతుందంటే అనేక మందిని మీరు ప్రేరేపిస్తున్నారు నాయన, మీకు స్తోత్రాలు. నిశ్చయముగా వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి అయ్యా. ఇంకా గ్రీన్ వ్యాలీ సంఘ బిడ్డల వారి కుటుంబాలని నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, కృపతో నింపండి నాయన. ఇరుకులు, ఇబ్బందుల్లో, అననుకూలమైన పరిస్థితిలో ఉన్న వారిని ఆదరించి నీ సహాయము నాయన నీ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. బలహీనులుగా, అనారోగ్య స్థితిలో ఉన్న వారిని నీ గాయపడిన హస్తమేసి ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు అయ్యా. అయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం
ఇదిగో మరి ముఖ్యంగా నాయన ఇంకా ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందిన ఆయన అనేక మంది నీ తట్టు అయ్యా త్రిప్పే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము అయ్యా పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకొంచిన మా ప్రియులందరినీ అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయా కిరీటము ధరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా ప్రియులు మీరు అత్యధికంగా ప్రేమిస్తున్నా అయ్యా ఇదిగో పాప స్ఫూర్తిని బట్టి దినేష్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో వారి యొక్క నాయన వివాహ దినమును ప్రభావ మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన బాబుని బట్టి కూడా మీకు వందనాలు. ఇంకా నీ కృపతో నింపండి. వారు చేసిన ఉద్యోగాలను దీవించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ నీ కొందరు ప్రార్థించమని ఫోన్ కాల్స్ ద్వారా లెటర్స్ ద్వారా అయ్యా కోరుతున్న వారి నిమిత్తం మా చేతులు ఎత్తుచిన త్రియక దేవ నిశ్చయముగా వారి అయ్యా అవసరాల అక్కర్లు తీర్చబడును గాక. ఇదిగో మరి ముఖ్యంగా నాయన అయ్యా అయ్యా ఇలా తండ్రి పాడేరు ప్రాంతం నుంచి చిన్న బిడ్డ కొరకు ప్రార్థించమని ఉన్నారు నాయన. అయ్యా ఇదిగో 5 నెలలు పాప కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు ఆ బిడ్డ దరి చేరకుండా నాయన యేసు నామములో చిన్న బిడ్డ చుట్టూ నీకు కంచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. గొప్ప దేవ వృద్ధాప్యంలో ఉండి బలహీనులుగా ఉన్న వారిని మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. రేపు దినం నీ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరు నీ సన్నిధిని అనుభవించడానికి నీ కృప దయచేయమని రేపు వర్తమానము నాయన మీ దాసులు ద్వారా మాతో అయ్యా నాతో మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని రాత్రి కాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా ప్రియుల కుటుంబాల్ని అయ్యా నీ గాయపడిన హస్తం వేసి మీరు ముట్టమని మేము ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలంచిన నీ బిడ్డలకును లోకములోని సకల పరిశుద్ధులకును ఈ వాక్యమును వీక్షించి విని ఆత్మీయ మేలులు పొందుకున్నాము అని విశ్వసించిన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటే వీటిని ఇతరులకు పరిచయం చేయండి. వారు ఆత్మీయ మేలులు ఆత్మీయ దీవెనలు పొందుకొనటానికి మీరు ఒక ఛానల్గా ఒక మార్గముగా ఉండమని తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు ఉదయం 10:30 గంటలకు లైవ్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. గాడ్ బ్లెస్ యూ ఆల్.